హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము విలేజ్కి వచ్చాము. ఇది పక్కా విలేజ్. మేము తాటికల్లు తాగడానికి వచ్చాము. తాటికల్లును ప్లస్ చికెన్ విత్ నేచర్. సో మీకు చూపిస్తాను, చూడండి. ఇలాంటి వాతావరణంలో జీవించాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో మాది పక్కా పల్లెటూరు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి వెళ్ళాను. సో అక్కడ మేము కళ్ళు తాగడానికి వెళ్ళాము. మేము దాంతోపాటు కళ్ళుతో పాటు తినడానికి చికెన్ కూడా పట్టుకొని వెళ్ళాము. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము నేచర్ని. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ నేచర్కి ఇచ్చాము. సో అందుకే వీడియోలో కూడా చూడండి ఆ విజువల్స్. పర్టికులర్గా ఆ నేచర్ గురించి నేను వీడియో తీసింది కూడా. సో మీకు పల్లెటూరు ఆ విజువల్స్ మీకు చూపించాలని వీడియో తీసాను, చూడండి. ఈ తాటికల్లు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో తరచుగా అందరూ తాగుతూ ఉంటారు. అంటే పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరూ తాగుతారు, ప్రతి ఒక్కరు. సో ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లగాళ్ళ వరకు. సో ప్రతి పండుగలప్పుడు లేకపోతే ఏ కార్యం అంటే ఏ ఫంక్షన్ జరిగినా కూడా మ్యాక్సిమం మన తెలుగు పీపుల్స్ కళ్ళు తాగుతారు పక్కా విలేజ్లలో. కళ్ళుని ఇలా మోదుగా ఆకుతో ఇలా తాగుతారన్నమాట నేచురల్గా. సో గ్లాసు ఉండదు కాబట్టి అడవిలో, సో ఆకుతోనే ఇలా తాగుతూ ఉంటారు. ఒకసారి చూడండి. సో ఇలా తాగడాన్ని తెలుగులో అయితే పట్టడం అంటారన్నమాట. అరే కళ్ళు పట్టురానా ఇట్లా అంటారన్నమాట తెలుగులో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అమీనాబాద్లో ఉన్నాం. అమీనాబాద్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. దిస్ గాయ్ ఈస్ టాకింగ్ టు హిస్ గర్ల్ ఫ్రెండ్. సో వీఆర్ ఎంజాయింగ్ ఓన్లీ. సో chicken and this is palm water. So we are enjoying too much. Okay friends, bye. మనల్లో యోయో అంటున్నారు, చూడండి. నాకు ఈ అడవిలో కళ్ళు తాగుతూ ఉంటే చాలా రోజుల తర్వాత స్వర్గంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమందికి ఇలా ప్రకృతిలో గడపాలని అనిపిస్తుందో కామెంట్ చేయండి. విలేజ్ డైరెక్టర్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు